కడప పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్లో తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్ చెప్పండి, ఇక పులివెందుల క్యాంపు కార్యాలయంలో తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 3 రోజులుగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న మొన్న కూడా కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రజా దర్బార్ అనేది ఒక కార్యక్రమానికి ఎప్పుడు వచ్చినా కూడా తరచూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గంతో పాటు రాయలసీమకు చెందిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక్కసారిగా కూడా క్యాంప్ ఆఫీస్ చేరుకున్నారు. అక్కడ పూర్తిగా పరిస్థితి అంతా అదుపు తప్పింది. పోలీసు పహారా కూడా చాలా తక్కువ ఉండడంతో వచ్చినటువంటి క్రౌడ్ ను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఈ నేపథ్యంలో తోపులాట సంతోషంగా ఒక్కసారిగా జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు రావడంతో అందరూ ఆయన మీదకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నంలో పోలీసులు అకాశ దర్శనకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా వెళ్లి ఆ కిటికీలు పరిసరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కబోర్డ్ల మీద పడడంతో అవన్నీ కూడా విరిగి పక్కన పడినటువంటి పరిస్థితి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా లోపలికి వెళ్ళిపోయారు. పోలీసులు అంతా కూడా తమ ఆధీనంలోకి ఆ స్థలాన్ని తీసుకున్నారు. రోపులు కట్టెలతో అయితే ఎవరి మీద లాఠీ చార్జ్ అయితే చూపించలేదు. రోపులు ఏవైతే రోప్ పార్టీ ఉంటుందో ఆ రోపులు తీసుకొని చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు కొనసాగించారు. ఎప్పుడు కూడా పులివెందులకు వచ్చినప్పుడు ఇంతమంది క్రౌడ్ వచ్చేటువంటి పరిస్థితి లేదన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాయలసీమకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారి అంత కలసాలని చెప్పేసి రావడంతోనే ఈ యొక్క తోపులాట జరిగినట్లు పార్టీ వర్గాలు కూడా తెలుపుతా ఉన్నాయి. ఇప్పటికే 3 రోజుల నుండి తరచూ నాయకులతో కలుస్తానే ఉన్నారు. అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అంతమంది క్రౌడ్ రావాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి అటు పార్టీ శ్రేణులకు కూడా మందలిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎప్పుడు కూడా పులివెందులో ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు గతంలో కూడా ఇదే వ్యవహారం నడిచినట్లు అన్ని మీడియాల్లో కూడా ప్రచారాన్ని అయితే కొనసాగించారు. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పార్టీ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. ఒక్కసారిగా అధినేతపైకి అభిమానులంతా వెళ్లి పడేటువంటి క్రమంలో ఏదైనా సంఘటన జరుగుతుందని చెప్పేసి మాత్రమే పోలీసులు కూడా రోప్ పార్టీ వీరందరినీ కూడా పక్కకు తోసినట్లు మాత్రమే పోలీసులు ధృవీకరిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ యూసఫ్.